అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి ఆదివారం రోజు అందరూ ఆదివారము సెలవు అంటేనే కొంచెము మనం కానీ కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది, లేటుగా లేస్తాము. ఇంకా డ్యూటీలు పోయే వాళ్ళు అయితే ఇంకా కొంచెం లేటుగా లేద్దాం అనుకుంటాము. లేటుగా లేసినామంటే మన పనులు ఎక్కడివక్కడ ఉండిపోతాయి కదా. అది ఎవరికైనా తెలుసులేండి. అందరి పనులు ఎక్కడ పనులు అక్కడ ఉంటాయి. ఆదివారం అంటాం కానీ ఇంకా కొన్ని పనులు ఎక్కువ ఉంటాయి. ఏమన్నా ఇంట్లో చేసుకునేటివి, బట్టలు ఉతుక్కునేటివి, ఇంకా ఇండ్లు శుభ్రం చేసుకునేటివి, స్పెషల్ చేసి పెట్టేటివి, ఇంకా అట్లాంటివన్నీ ఉంటాయి. ఆదివారం అంటే సెలవేమి ఉండదు కానీ ఇంకా కొంచెం ఎక్కువే పని ఉంటుంది అనేసి నా ఉద్దేశం. స్కూల్ నుంచి పిల్లలు ఇంట్లోనే ఉంటారు, డ్యూటీలు పోయే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, బయటికి పోయే వాళ్ళు కానీ చాలామంది ఆదివారం అంటే సెలవు అనేసి ఇంకా పని ఎక్కువే ఉంటుంది అనేసి నేను అనుకుంటా. ఇది దీపం కుంది, దాంట్లో వచ్చేసి 2 ప్లాస్టిక్ లేండి, దాంట్లో ఆకులు పెట్టిండేటి, ఒక నెమిలి పింఛం పెట్టి పెట్టినాను. నా దగ్గర ఎక్స్ట్రా ఉంటే దీపము ఇది వాడడం లేదు, అందుకు నేను ఆ విధంగా పెట్టినా. బాగా అందంగా కనిపిస్తుంది. నెమలి పింఛం గాలి వచ్చింది అనుకో ఇటు సైడ్ అటు సైడ్ ఊగుతూ ఉంటుంది. ఇంకా బాగా అయితేనే ఎంత బాగా కలగా కనిపిస్తుందో అట్లాంటివంటేనా. అట్లాంటివి చేసుకోవాలన్నా కానీ నాకు ఇంట్రెస్ట్ ఎందుకో. ఖాళీగా ఉన్నానంటే ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది మా నానమ్మ రోలు. మీకు అప్పుడే కానీ పాత వీడియోల్లో కానీ ఒకసారి ఈ రోల్ గురించి చూపించింటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నానమ్మది నేను తెచ్చుకున్నా. ఇప్పుడు నానమ్మ లేదులేండి. ఈ రోజు వచ్చేసి మా నానమ్మ తాంబూలం దంచుకొని తింటాండి. అప్పుడోళ్ళు తాంబూలము భోంచేసిన తర్వాత ఒకసారి, భోంచేయక ముందు ఒకసారి ఆ విధంగా తింటాండ్రి. ఎంత భోజనం చేసినా కానీ అరిగిపోతానంట చూడండి. తాంబూలం తిని దాని రసం ఒక్కటే, అంటే ఆకు ఒక్క మంచి సుగంధ ద్రవ్యాలు వేసుకొని దాంట్లో హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి. మా నానమ్మ అంత తాంబూలం దంచుకొని తింటాన్నది. హోల్స్ పడినా కానీ అంత తినిందంటే అస్సలు అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చనిపోయింది. చాలా ఆరోగ్యంగా చనిపోయింది. మా నాన్నమ్మకైతే చెప్తేనా ఎంటుకలు అయితేనా నల్లగా హెయిర్ కానీ ఉంటానింది. అసలు చనిపోయినప్పుడు కానీ 100 సంవత్సరాలు చనిపోయింది. ఒక్క హెయిర్ కానీ నరసడం తెల్లగా అంటారు చూడ, నరసడము అంటారు, తెల్ల ఎంటుకలు అంటారే, ఒక్కటి కానీ లేదు. అంత ఆరోగ్యంగా ఉండి అప్పుడోళ్ళు 100 ఏళ్ళు బతికి చనిపోతాండ్రి. ఇప్పుడు మనమైతేనా 35 ఏళ్ళు 40 ఏళ్ళకి ఆరోగ్యాలు చెడిపోయి తనకలాడుతున్నాం కదా. చాలా ఇబ్బందులు పడుతున్నాం మన ఆరోగ్యాలు. కానీ అప్పుడు తిండి తినేది స్టార్ట్ చేసినామంటేనా మనం కానీ ఆరోగ్యంగా ఉంటాము. అది నేను పాటిస్తా కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తాను. ఎవరైనా కానీ ఎవరింట్లో వాళ్ళ పెద్దలు ఏం తిండి తింటారో కనుక్కోండి మరి. ఆ పెద్దల నుంచి తిండి తినండి మరి. ఆరోగ్యంగా హెల్తీగా ఉంటాం మనం. ప్రతి ఒక్కటి వాడండి, ప్రతి ఒక్కటి తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇంకా వచ్చేసి ఇంకా తెల్లవారుజామునే ఇది వీడియో అప్పుడు 5:45 అయింది. ఇంకా ఆయన డ్యూటీ నుంచి కానీ వచ్చింటే క్యారియర్ అంతా బయట పెడతాను. ఏదో కొంచెం ఆఫీస్ పని ఉంటే ఇంకా దాంట్లో పిన్నులు కొట్టేది అన్నీ బ్యాగ్లోనే తీసుకొని పోతాడు. జామకాయ పెట్టింటే ఏమో తినలేదేమో వెనక్కి తెచ్చినాడు. ఇంకా క్యారీ బ్యాగ్లో వచ్చేసేసి కింద అడుక్కు వచ్చేసి పేపర్ పెట్టింటాను. ఏమన్నా కర్రీస్ ఏమన్నా ఉలవైనా ఉంటుందిలే అనేసి ఇంకా దాన్ని కానీ తీసేసి ఇంకా ఆ బ్యాగ్ వచ్చేసి తగిలిచ్చేసి క్యారీర్లు కడిగి పెట్టేసినామంటేనా మరి నైట్కి క్యారీ కట్టేటప్పుడు, లంచ్కి క్యారీ కట్టేటప్పుడు బాగా ఆరిపోతుంది. ఆరిన తర్వాత కడితేనా స్మెల్ రావు. ఎక్కువ సేపు కానీ తాజాగా ఫ్రెష్గా ఉంటాయి. క్యారీరు వెంటనే ఇంటికి వస్తానే కడిగి ఆరబెట్టేసుకున్నామంటే ఫ్రెష్గా తాజాగా ఉంటాయి. మనం ఏమన్నా వంటలు పెట్టినా కానీ చెడిపోకుండా ఎక్కువ శాతం ఉంటాయి. ఇంకా క్యారీ బ్యాగ్ కానీ తీసేసేసి ఫస్ట్ కిందికి దిగొస్తానే సుప్రభాతం పెట్టేస్తాను. కౌసల్య సుప్రజ అది పెట్టేస్తాను. తర్వాత ఇంకా డోర్లన్నీ మొత్తం తీసి కిటికీలు ఇండోర్స్ అన్ని కిచెన్లోనూ డోర్లు వేయడం తీయడమే నాకు ఒక 5 నిమిషాలు పని పడుతుంది. పై నుంచి వేయడం, మెస్సులు వేయడము, గ్లాసులు వేయడము, డోర్లన్నీ తీయడము, అవన్నీ ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా అలా మా ఇంట్లో. కింద 3 ఉన్నాయిలేండి, కిచెన్లోను హాల్లోను. ఇంకా అటు సైడ్ 2 గుమ్మాలు కదా, 2 గుమ్మాలకు 2 డోర్స్ ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి. అవన్నీ తీసి వేసి ఇక్కడ చూడండి, ఇక్కడ డోర్ తీసినానంటేనా చల్లగా గాలి వస్తుంది. చెట్ల గాలి అనేది మా ఇంట్లోకి లోపలికి వచ్చేటట్లే ఈ విధంగా పెట్టుకున్నా. నేను కుండీలోనే పెట్టుకున్నా. పారిజాత చెట్టు కషాయము, పారిజాత కషాయం అంటాను నన్ను. చెట్టు గాలి పీల్చడం వల్ల కానీ మనకు కొన్ని అనారోగ్యాలు కానీ దూరం అవుతాయి. ఏం అనారోగ్యాలు దూరం అవుతాయో లేదో కానీ తెలియదు. కానీ
మంచి గాలి వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. కానీ మనకు అట్లాంటి గాలి పీల్చడం వల్ల కానీ మంచిది కదా. మనము ప్రవచనాల్లోనూ డాక్టర్లు చెప్తా అంటారు, వింటా అంటాం. కాబట్టి ఏదో నాకు తెలిసిండేటివి మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనేసి చెప్తాను. ఇది వచ్చేసి ఆదివారం రోజు నైట్ చేసినాను. అంటే నైట్ అంటే మేము నైట్ కాదు కదా, ఆయన క్యారీ కట్టిల్లా 4:30 అయింది టైము. ఏం చేసినానంటే ఎగ్ ఫ్రై, చపాతి, కొంచెం రైస్ చేసినాను. ఇంకా ఆయనతో పాటు ఇంకా వేరే వాళ్ళకి కానీ క్యారీ కట్టల్లా, అందుకొచ్చేసి చేసినాను. అది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఎగ్ ఫ్రై చేస్తారు. నాకు కానీ ఎగ్ ఫ్రై అయితేనే 2 స్టైల్స్ వస్తాయి. నాకు కానీ ఒక విధానం చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంకా క్యారీర్కి అన్నం ఒక సైడ్ పెట్టేసినాను. 1 గంట ముందు రైస్ నానబెట్టుకున్నామంటేనా అన్నం బాగా పొడిలాడుతూ బాగుంటుంది. ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించేసేసి పెనం పెట్టేసినాక ఆనియన్స్ బాగా కట్ చేసుకొని ఆనియన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసినాను. ఆనియన్స్ వేస్తానే ఆనియన్ అనేది కొంచెం బాగా మగ్గిన తర్వాత మళ్ళీ వచ్చేసి సాల్టు, మరి పసుపు, కారము, మిరియాల పొడి వేయడం వల్ల మనకు అది కొంచెము నీసు స్మెల్ లాగా వస్తుంది కదా. ఆ స్మెల్ అనేది ఎగ్ స్మెల్ అనేది రాకోకుండా ఉంటుంది. కారం మనకి ఎంత కావాలో అంత కారం వేసుకొని ఇంకా గుడ్డు అంతా పగలగొట్టుకొని వేసుకొని బాగా ఫ్రై ఏం చేసేది. ఇంతే సింపుల్గా చేసేది. మా అబ్బాయి కానీ ఆయన కానీ తిన్నప్పుడు బాగా టేస్టీగా ఉంది అంటారు. ఈ విధంగానే నేను ఎక్కువ చేస్తాను. ఇంకొక విధంగానే వస్తుంది, ఇంకొకసారి చూపిస్తాను. నేను తినను కానీ పిల్లలు ఆయన తింటారు. పిల్లలు ఉన్నప్పుడే ఆయన కానీ ఎగ్స్ అట్లా తెచ్చుకునేది, కానీ ఆయన ఒక్కడే ఉంటేనే చాలా తక్కువలేండి. నేను బలవంతంగా తెచ్చుకో అంటే మనం తినమని ఇంట్లో వాళ్ళు తింటా అంటే చేసి పెట్టకోకుండా ఎప్పుడూ ఉండకూడదు. వాళ్ళకి నచ్చినవి కానీ చేసి పెడతా అంటే బయట అనేది తినకోకుండా అలవాటు పడకోకుండా ఉంటారు. మనం ఇంట్లో మనం తినమని చేయకోకున్నామనుకో వాళ్ళు బయట అలవాటు పడతారు. ప్రతి ఒక్కటి అంతే. ఏదన్నా కానీ మనం ఇంట్లో అన్నీ చేసి పెడతా అంటేనా బయట తినకోకుండా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో చేసుకొని తింటా అంటే ఈ విధంగా అంతా ఫ్రై అంతా బాగా ఏం చేసినామంటే ఈ విధంగా తయారైపోతుంది. పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి, ఇంకా అంతే, ఇంకేం లేదు. గుడ్డు ఆనియన్స్ బాగా ఎక్కువ వేసేసుకొని కట్ చేసుకొని ఈ విధంగా చేసేసి ఫ్రై చేసేసేసి ఇంకా మరి వచ్చేసి చపాతి, కొంచెం పెరుగులేకి రైసు, మరి ఎగ్ ఫ్రై పెట్టించేసినాను. ఈ విధంగా ఎగ్ ఫ్రై నేను చేసే విధానము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్స్లో చేస్తారులేండి. నేను ఈ విధంగా చేస్తాను. మనం మరొక వీడియోలో కలుద్దాం.